ఏకాదశ రుద్రుల సందర్శనలో భాగంగా 8వ రుద్రుడు మృత్యుంజయ రుద్రుని ఆలయానికి వచ్చాము. ఈ ఆలయము కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఆలయము పాలగుమ్మి శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి ఆలయము. తర్వాత 9వ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు. గంగలకు అగ్రహారంలో ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామిగా కొలువుదీరి ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి నా ఫోన్లో స్టోరేజ్ లేదని ఫొటోస్ తీయడానికి కూడా రాలేదు. నేను ఈ 2 ఆలయాల దగ్గర సరిగా ఫొటోస్ తీయలేకపోయాను. అలా 4 ఆలయాలు సందర్శించుకొని ఏకాదశ రుద్రులు 5వ ఆలయంగా మేనకేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాము. కృష్ణరాయుడు పెదపూడిలో శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి 2వ రుద్రుడు మహదేవ రుద్రుడు. ఇక్కడ పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగము కొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు మేనకకు శకుంతల జన్మించెను. తర్వాత మేనక స్వర్గమునకు పోవాలని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అప్పుడు ఆమె శివుని ప్రార్థించగా ఆయన ఒక శివలింగమును మేనకకి ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠించమనెను. అప్పుడు మేనక కృష్ణరాయుడు పెదపూడిలో శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయినని ఒక పురాణ కథ. మేనకచే ప్రతిష్ఠింపబడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడెను. ఈ ఆలయంలో స్వామివారు చిన్నగా ఉంటుంది.